Are you hearing my voice? Are you hearing my voice? నా వాయిస్ వినిపిస్తుందా? Students, are you hearing my voice? Sir. Okay, right. Ravi? Sir. Good afternoon, sir. You want to start now? Yes, sir. Start it. My topic is 1919 Wanting Chelmsford Act or Indian. Hello. Sir, my topic వచ్చేసి 1919 మార్నింగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు లేదా గవర్నమెంట్ ఇండియన్ యాక్ట్ ఆఫ్ 1919. హలో సార్. చెప్పండి. సార్ స్టార్ట్ చేయండి, ఎందుకంటే మనకు టైం లేదు. టాపిక్ వచ్చేసి 1919 మార్టిన్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు లేదా భారత ఇండియన్ యాక్ట్ 1919. ఈ మార్టిన్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణను భారత వైస్రాయ్ అయినటువంటి మార్టిన్ చేమ్స్ఫోర్డ్ అండ్ అప్పుడు వైస్రాయ్ అయినటువంటి లార్డ్ చేమ్స్ఫోర్డ్ ఇద్దరు కలిసి ఈ సంస్కరణ ప్రతిపాదించడం జరిగింది. అందువల్ల ఈ సంస్కరణను మార్టిన్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణ లేదా మాంట్ఫోర్డ్ సంస్కరణ అని కూడా అంటారు. ఈ సంస్కరణ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇండియాలో బాధ్యతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అప్పటి బ్రిటిష్ భారత కార్యదర్శి అయిన ఎడ్విన్ మాంటింగ్ 1917 నవంబర్లో ఇండియన్ సందర్శించి చేమ్స్ఫోర్డ్తో చర్చలు జరిపి 1919 యాక్ట్ను ప్రకటించడం జరిగింది. ఈ యాక్ట్ 1918 డిసెంబర్ 18 బ్రిటిష్ పార్లమెంట్ లో ఆమోదం పొంది 1919 యాక్ట్ రూపంలో 1921 సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది. ఈ యాక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే భారతదేశంలో ఇండియాలో పార్లమెంట్ విధానాన్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఇండియన్ వైస్రాయ్ అయినటువంటి జీతభత్యాలను బ్రిటిష్ నిధుల నుండి చెల్లించడం, అలాగే కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న పరిపాలనా అధికారులను మధ్యలో పాలన కేంద్ర జాబితా అండ్ రాష్ట్ర జాబితా అని 2 అంశాలుగా విభజించడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలనా అధికారులను రాష్ట్ర స్థాయిలో రిజర్వ్ అంశాలని అలాగే ట్రాన్స్ఫర్డ్ అంశాలని 2 విషయాలుగా విభజించడం జరిగింది. ఈ రిజర్వ్డ్ అంశాల్లో 28 పాలనా అంశాలు ఉంటాయి. వాటిలో విత్తం, భూమి శిస్తు, న్యాయం, నీటిపారుదల, పరిశ్రమలు ఎక్సెట్రా మొదలైనవి వస్తున్నాయి. అలాగే ఈ యాక్ట్ దేశంలో మొట్టమొదటిసారిగా కేంద్రంలో ద్విసభ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. అలా ప్రవేశపెట్టిన వాటిలో ఫస్ట్ దాన్ని ఎగోసభ, కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్ మెంబర్ వచ్చేసి 60 మెంబర్స్ ఉంటారు. దీంట్లో ఎలక్టెడ్ చేయబడిన వారు 34 మంది ఆర్ రిమైనింగ్ 26 మెంబర్స్ నామినేటెడ్. దీంట్లో గవర్నర్ అనేవారు ఎక్స్ అఫియో చైర్మన్ గా వ్యవహరించడం జరుగుతుంది. సెకండ్ వచ్చేసి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, దిగువ సభ. దీనిలో సభ్యుల యొక్క పదవీ కాలం వచ్చేసి 3 years. దీంట్లో టోటల్ మెంబర్స్ వచ్చేసి 144 మంది. 103 మెంబర్స్ ఎలక్టెడ్ అయితే రిమైనింగ్ 41 మెంబర్స్ నామినేటెడ్ చేయడం జరుగుతుంది. ఇలా సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క మొట్టమొదటి అధ్యక్షునిగా సర్ ఫెడరిక్ వైట్ వ్యవహరించడం జరుగుతుంది. ఎక్స్ ప్రెసిడెంట్ గా ఉపసభ్యుడిగా సచిదానంద సిన్హా 1921 ఫిబ్రవరిలో గవర్నర్ జనరల్ తో నియమించడం జరుగుతుంది. ఈ 1919 యాక్ట్ లో వచ్చేసి ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని ఇండియాలో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే సిక్కులకు, క్రిస్టియన్లకు, ఆంగ్లో ఇండియన్స్ కు, యూరోపియన్లకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించడం జరిగింది.
అలాగే కేంద్ర రాష్ట్ర బడ్జెట్ ను వేరు చేయడం జరిగింది 1921 ఆక్టర్ కమిటీ సూచన మేరకు. అలాగే 1919 యాక్ట్ యూపీఎస్సీ అనే యూపీఎస్సీని ఏర్పాటు చేయడం జరిగింది. End up. Okay? Okay, thank you, Ravi. Next ఎవరు వస్తున్నారు? సంగీత. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ క్విట్ ఇండియా మూవ్మెంట్ సార్ 1942. క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942 ఆగస్ట్ 8న స్టార్ట్ అయింది సార్. ఎక్కడ అంటే ముంబైలోని గోవాలియా ట్యాంక్ దగ్గర అక్కడ సమావేశం పెట్టి మనం డూ ఆర్ డై నినాదంతో క్రమబద్ధకమైన బ్రిటిష్ పాలన సంవత్సరాలని ఆ రోజు మీటింగ్ పెట్టుకోరు సార్. అక్కడ దానికి ఏంటంటే అదే యుద్ధంలో రెండో ప్రపంచ యుద్ధం అవుతుంది సార్. రెండో ప్రపంచ యుద్ధంలో మనకు స్వాతంత్రం కావాలని ప్రత్యక్షంగా దీనికి గాంధీజీ పాల్గొన్నాడు సార్. తర్వాత మొత్తం ఐఎన్సి సభ్యులను మొత్తానికి జైలు వేస్తే దానికి మొత్తము మహిళా నాయకులు అయిన అన్బిసెంట్ చాలా మంది మహిళలు నడిపించారు సార్. ఇది క్విట్ ఇండియా మూవ్మెంట్ క్రిప్ మిషన్ విప్లవేందుకు ఇది స్టార్ట్ చేశారు సార్. ఇది క్రిప్ మిషన్ 1942 ఎప్పుడు మీకు 1939లో 1939లో ఇక్కడ రెండో ప్రపంచ యుద్ధం పాల్గొంటే మీకు స్వతంత్రం ఇస్తామని దాని గురించి విఫలమైతే స్టార్ట్ చేసింది సార్. దీని యొక్క నినాదం డూ ఆర్ డై ఫిట్ సార్. అయిపోయింది సార్. నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? సంగీత. ఎవరు చెప్తారు? దీప్తి చెప్తావా? ఓకే, మీరు కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకోండి, వాయిస్ లో ఉన్నది. రైట్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నా టాపిక్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. సార్ ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ 3 జరిగినాయి సార్. ద 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఆఫ్ 1932 were a series of peace conferences organized by the British government and Indian political personalities to discuss constitutional reforms in India. These started in November 1930 and ended in December 1932. They were conducted as per the recommendation of Jinnah to Viceroy Lord Irwin and Prime Minister Ramsay MacDonald, and by the report submitted by the Simon Commission in May 1930. Demands for Swaraj or self-rule and India had been growing increasingly strong. There were three roundtable conferences from 1930 to 1932. First roundtable conference November 1930 to January 1931 వరకు. The roundtable conferences officially inaugurated by His Majesty George R on November 12th, 1930 in Royal Gallery House of Lords at London, in charges by the Prime Minister. Ramsay MacDonald was also chairman of a subcommittee on minority representation. Second roundtable conference September 1931 to December 1931. The Congress which had killed and boycotted by the first conference was requested to come to a settlement by Sapru, M.R. Jayakar and V.S. Srinivas Sastry. A settlement between Mahatma Gandhi and
Viceroy Lord Irwin. Okay, right. Conclude then. Deepthi, conclude then. Third round table conference December 1932. From September, sir, conclude the September 1931 until March 1933 under the supervision of the Secretary of State for India. Okay, right. Reforms took the from reflected in the Government of India 1935. Complete చేసేయండి. Thank you. Deepthi. Okay, sir. రాసి దాన్ని పునరుద్ధరించి మాట్లాడుతుంది. ఓకే Okay, sir. స్టార్ట్ చేస్తాం. Okay, sir. బ్రహ్మరాజు నేను చెప్తాను. ఎవరు సంగీతాన్ని చెప్తారా? అవును సార్. చెప్పండి. నా టాపిక్ వచ్చేసి సావిత్రిబాయి పూలే సార్. సావిత్రిబాయి పూలే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. అట్టడుగు వర్గాల మహిళలకు చదువు, సంపద వంటి సంస్థ హక్కులను నిరాకరించబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, బ్రహ్మాండవాద సంప్రదాయాలను, ఆధిపత్య వర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా 1848లో పాఠశాలను ప్రారంభించారు. మహారాష్ట్ర సతారా జిల్లాలో నాయగన్ అనే గ్రామంలో 1831 జనవరి 3న జన్మించారు. సావిత్రిబాయి పూలే తన 9వ ఏట 15 ఏళ్ల జ్యోతిరావు పూలేను 1840లో వివాహం చేసుకుంది. యశ్వంతరావు బ్రహ్మాండ వితంతు కుమారుడును దత్తతగా తీసుకున్నారు. జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతోనే ఇంట్లోనే విద్యాక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. భర్త జ్యోతిరావు పూలేతో కలిసి వెనుకబడిన కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలలను 12 మే 1848న దేశంలో బహుజనుల కోసం మొట్టమొదటి పాఠశాలను 4 సంవత్సరాల గ్రామీణ ప్రారంభ పాఠశాలను ప్రారంభించారు. ఉచిత విద్యను అందించారు. మొత్తం 52 పాఠశాలను ప్రారంభించారు. తమ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా ప్రారంభించారు. తను మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినాదాన్ని సావిత్రిబాయి పూలే ఇచ్చింది. స్త్రీలను చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవా మండలి అనే సంఘాన్ని కూడా స్థాపించింది. సత్యశోధక్ సమాజ్ను ప్రారంభించింది. బాల్య వివాహాలను, మూఢనమ్మకాలను, సతీ సహగమనానికి వ్యతిరేకంగా మరియు వితంతు పునర్వివాహాలకు కొరకు ఆనాటి వ్యవస్థకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాన్ని నడిపించింది. సత్యశోధక్ సమాజ్ సంస్థ మహిళా విభాగం వివాహం వంటి శుభకార్యాలను పురోహితులకు లేకుండా నిర్వహించే విధానాన్ని ప్రారంభించింది. 1850 మీది ఏదైతే రైట్ అనుకుంటో దాన్ని ఫోటో తీసి వాట్సాప్ లో పంపించండి. ఓకే సార్. Okay, sir. Good morning, sir. Good afternoon. Today, my topic is about caste and regional politics, sir. Hello. Is it audible, sir? Okay. In democracy, the political parties provide crucial roles, provide an agency to the security to gather different views on various issues and present to this government. There are 2 types of political parties in our country. One is national parties,
what we consider as national parties is 6% of total votes in Lok Sabha, or else 4 seats in assembly elections. Another type of political parties, state political parties, and also it is called as regional political parties. Regional political parties కావడానికి గల 6% of total votes in legislative assembly, at least 2 seats in legislative assembly. These are known as state parties. There are 8 national parties in our country: Indian National Congress, Bharatiya Janata Party, and Nationalist Congress Party, Communist parties, Bahujan Samaj Party, Rashtriya Janata Dal, All India Trinamool Congress. The reasons of formation of regional political parties is presence of ethnic and cultural and linguistic, religious and caste groups. There are Indian regional parties are based on identity. Based on identity, there are 2 parties in our country. One is from Maharashtra, Shiva Sena, and another one is DMK, Dravida Munnetra Kazhagam, from Tamil Nadu. The Dravida Munnetra Kazhagam established in 1949, adhering the social democratic and social justice. It was formed by C.N. Annadurai, Periyar E.V. Ramaswamy Nayakar, and also Shiva Sena Party. It is a right-wing Marathi regional party and a Hindu nationalist political party established in 1966 by Bal Thackeray. And statehood parties, some are established by statehood parties, mainly, for example, statehood parties is TRS, mainly fighting for an independent state within the country and identity. It consists of fighting recognition of cultural rights in a group. And also development political parties. Development consists of regional parties behaving that only they can bring development to the people, particular region. There are caste based regional parties also there in our India. These caste based and regional based political parties play key role in the Indian political system. Thank you, sir. Okay, sir. అయితే ఒకసారి చెప్పండి. Caste and regional politics in India. Okay, sir. Please send your write up to WhatsApp. Okay. Next, Naveen Reddy. చెప్తాను సార్ నేను. గుడ్ మార్నింగ్ సార్. హలో. గుడ్ మార్నింగ్ సార్. నేను నా టాపిక్ వచ్చేసి నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ. ఓకే సార్. నా పేరు వచ్చేసి నవీన్ రెడ్డి. నా రోల్ నెంబర్ వచ్చేసి 10101831431401. సెకండ్ ఇయర్ సార్. నా టాపిక్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ తను వచ్చేసి బ్రిటన్ లో జన్మించడం జరిగింది. బ్రిటన్ లో అలహాబాద్ ప్రాంతంలో జన్మించడం జరిగింది. 1889 నవంబర్ 14వ తేదీన తను కాశ్మీర్ పండిత్ కుటుంబంలో జన్మించడం జరిగింది సార్. అతని తండ్రి పేరు మోతీలాల్ నెహ్రూ. సంపన్నుడైన బారిస్టర్ అనే దాంట్లో జన్మించడం జరిగింది. తర్వాత కాలంలో తన బాల్యంలో బారిస్టర్ చదువులు చదవడం మొదలు పెట్టాడు. జాతీయోద్యమంలో కూడా పాల్గొన్నాడు. 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షునిగా పనిచేశాడు. తన తల్లి పేరు వచ్చేసి స్వరూపారాణి. లాహోర్ లో తను స్థిరపడడం జరిగింది. ఈమె వచ్చేసి స్వరూపారాణి, తన తల్లి వచ్చేసి కాశ్మీర్ పండిత్ కుటుంబానికి చెందిన ఆమె. మోతీలాల్ నెహ్రూ మొదటి భార్య చనిపోవడం వల్ల తను స్వరూపారాణి అనే ఆమెని 2వ వివాహం చేసుకోవడం జరిగింది. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ జన్మించడం జరిగింది సార్. ఈయన మొదటి సంతానం. స్వరూపారాణి దంపతులకి మొదటి సంతానం జవహర్లాల్ నెహ్రూగా చెప్పుకోవచ్చు.
ఈయన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. 1919 నుంచి 1930 వరకు పాల్గొనడం జరిగింది. అదే విధంగా రెండో ప్రపంచ యుద్ధంలో కూడా 1930 నుంచి 1945 వరకు తను పాల్గొనడం జరిగింది. అదే విధంగా ఈయన మొదటి ప్రధాన మంత్రిగా ఉండడం జరిగింది సార్. అదే విధంగా తను విదేశాంగ విధానాన్ని రూపొందించడంలో ముఖ్య పాత్ర వహించాడు జవహర్ లాల్ నెహ్రూ. అదే విధంగా పేద బాల బాలికలకి మైనారిటీ వాళ్ళకి అందరికీ ఉచిత విద్య అందించాలని ప్రాథమిక పాఠశాలని ఏర్పాటు చేయడం జరిగింది. వేలాది ప్రాథమిక పాఠశాలను నిర్మించాడు. కుల వివక్షతతో చాలా మంది బాల్య పిల్లలకి విద్యను నేర్పించకపోవడం వల్ల తను వాళ్ళకి విద్యను అందించాలని ప్రోత్సాహించాడు చాలా వరకు. స్త్రీలకు మరియు స్త్రీల యొక్క న్యాయపరమైన సాంఘిక సంస్కరణలను హిందూ చట్ట పరంగా నెహ్రూ ఆధ్వర్యంలో చాలా వరకు తను చేయడం జరిగింది, కొన్ని ప్రోత్సాహాలు చేయడం జరిగింది. అందులో కొన్ని భారత పార్లమెంట్ లో కొన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 1908, 1909, 2000, 2001 షెడ్యూల్ కులాల వారికి కుల తెగాల వారికి సాంఘిక అసమానతలు ఉండడం వల్ల వారికి ఆ అసమానతలు పోవాలని వీటిని షెడ్యూల్ కులాల వారికి ఈ షెడ్యూళ్లను తీసుకురావడం జరిగింది. రిజర్వేషన్ పరంగా చాలా ప్రోత్సాహం ఇచ్చారు జవహర్ లాల్ నెహ్రూ. ఓకే, థ్యాంక్ యూ నవీన్ రెడ్డి. నెక్స్ట్ వెంకన్న, యు వాంట్ టు స్టార్ట్? వినిపిస్తుందా వాయిస్? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ హలో. సార్ మై టాపిక్ ఈజ్ సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే 1831 జనవరి 3వ తారీఖున పూణేలోని నాయగావ్ జిల్లాలో నాయగావ్ గ్రామంలో పుట్టింది. అయితే ఆమె భారతీయ సంఘ సంస్కర్త అండ్ ఉపాధ్యాయురాలు, రచయిత్రి. ఈమె అంటరానితనాన్ని బాగా నిర్మూలించింది. ఈమె తన భర్తతో కలిసి పూణేలోని మహారాష్ట్ర పూణేలోని ఈమె సావిత్రిబాయి పూలే మొదటి స్కూల్ 1848లో స్థాపించి అనగదొక్కబడుతున్న శూద్రుల కోసం ఒక అభివృద్ధి కోసం మొదటి టీచర్ గా ఉండి అభివృద్ధి చేసింది. అయితే 1849లో సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే ఇంటిని నిర్బంధం చేశారు. అయితే సావిత్రిబాయి పూలేను జ్యోతిరావు పూలేను గ్రామంలో నడుస్తుంటే అగ్ర కులాల వారు మీరు ఇటు రావద్దు, మీరు ఏం చేయవద్దు, ఇలాంటి చేయొద్దు అనుకుంటూ అగ్ర కులాల వాళ్ళు నడుస్తుంటే చీరలు, రాళ్ళు, నీళ్లు ఇలాంటివి పోసేవారు, ఇలా రానియకుండా చేసేవారు. ఇలా బతకకుండా ఉండాలని మన జ్యోతిరావు పూలే గారు తన భార్యకు సావిత్రిబాయి పూలేకు తన చదువుని నేర్పించి తన చదువు వల్ల ఎంతో మంది ఉపయోగపడేలా చేయడానికి ఇద్దరు చాలా కృషి చేశారు. అయితే ఈమె 1852లో మహిళా సేవా మండలిని స్థాపించింది. ఈమె సత్యశోధక సమాజ్ ప్రారంభించి 1873లో స్థాపించి సతీ సాగమనానికి నిర్మూలించడానికి నాంది పలికింది. ఈమె గొప్ప సంఘ సంస్కర్త సార్. ఓకే సార్. సార్ మైక్ అన్మ్యూట్ అయిపోయింది సార్, అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ లో పడిపోయింది. సార్ ఇప్పుడు పాషా చెప్పాలనుకుంటుండే సార్, షేక్ పాషా.
సార్ షేక్ పాషా చెప్తా ఉంటా సార్. సార్ మీ సౌండ్ క్లారిటీ లేదు సార్ మీ వాయిస్ మీ వాయిస్ రావట్లేదు సార్. రావట్లేదు సార్ మీ వాయిస్ వినిపిస్తలేదు. ఇప్పుడు కొద్దిగా క్లారిటీ వస్తుంది సార్. ఇప్పుడు రావట్లేదు సార్ మాట్లాడండి సార్. వినపడట్లేదు సార్. నో సార్ వినపడట్లేదు సార్. వాయిస్ వినిపిస్తుందా? ఇప్పుడు వస్తుంది సార్. ఇప్పుడు ఓకే సార్. మళ్ళా తగ్గింది సార్. మళ్ళా రావట్లేదు. సౌండ్ ఉండి స్లో అవుతుంది సార్. ఇప్పుడు ఓకేనా వాయిస్? హలో, ఓకే సార్. ఓకే సార్ వినిపిస్తుంది. పాషా కనెక్ట్ చేయండి. ఓకే రైట్. నెక్స్ట్ ఎవరు చెప్తారు? షేక్ పాషా సార్, షేక్ పాషా చెప్తానంట. ఓకే, ఆయన కరెక్ట్ కాలేదు. మీరే వాళ్ళు ఎవరన్నా చెప్పండి. రాహుల్, నందిని, కుమార్ ఎవరు చెప్తారు? భాష చెప్తానంట కదా సార్. సార్ నేను చెప్తా సార్. నందిని చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు నందిని సార్. మై సెమినార్ టాపిక్ ఇస్ పండిత రామాబాయి సరస్వతి సార్. ఆగ్రా ఓపెన్ అయితే అంతే ఉంటా సార్. వెంకీ ఏడున్నావు వెంకీ? సార్ వినిపిస్తలేదు సార్. ఎంతేదు సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్లుంది. రాంబాబు సార్ చెప్పనా? అందరు మ్యూట్ లో పెట్టుకోండి ఫస్ట్. సార్ వచ్చినావుగా సార్ మీ వాయిస్ క్లియర్ లేదు సార్. వినిపిస్తలేదు సార్ మీ వాయిస్. నందిని, మీరు ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయండి. సార్ అన్ని స్టార్ట్ అంటే స్టార్ట్ చెప్తుండే. స్టార్ట్ చేయండి మా అంటున్నారు. ఓకే సార్. సార్ సార్ నెట్వర్క్ ప్రాబ్లం ఉందేమో సార్ అక్కడ. సార్ నేను చెప్పనా సార్? ఈ టాపిక్ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయ తర్వాత సార్ మాట్లాడతారంట. సార్ చేయాలా సార్?
చెప్పండి అమ్మా, చెప్పండి, స్టార్ట్ చేయండి. సార్ మై టాపిక్ ఇస్ పండిత రామాబాయి సరస్వతి సార్. ఓకే. ఈమె శ్రీ విద్య కోసం బాల్య వివాహాలను రూపుమాపడానికి కృషి చేసిన గొప్ప వ్యక్తిలో ఈమె ఒకరు సార్. ఈమె కవయిత్రి పండితురాలు కూడా. ఈమె తండ్రి అనంత శాస్త్రి సార్. ఆయన ఒక సంస్కృత పండితుడు, సంఘ సంస్కృత కూడా. ఆయన నుంచే ఈమె ఎంతో సంస్కృతాన్ని నేర్చుకున్నది. అలా నేర్చుకొని ఆమె ఒక 12 సంవత్సరాల వయసులోనే 18,000 శ్లోకాలను కంఠస్థంగా చెప్పేది. ఈమెకు సంస్కృతం పైన ఉన్న పట్టుదలను పండితురాలు అని కలకత్తా విశ్వవిద్యాలయం అధ్యాపకులంతా ఈమెను పరీక్షించిన తర్వాత పండిత ఇంకా సరస్వతి అని బిరుదులను కూడా ప్రదానం చేయడం జరిగింది. ఇలా సంస్కృత పండితురాలిగా బిరుదులు పొందిన వారిలో భారత మహిళలో ఈమె మొదటిది సార్. ఇంకా ఈమె ఎన్నో పుస్తకాలను కూడా రాసింది. ఈమె రాసిన పుస్తకాల్లో ది హై కాస్ట్ హిందూ ఉమెన్ అని రాసిన పుస్తకం గొప్పది సార్. దీన్ని మోదిని రాయ్కి అంకితం ఇవ్వడం జరిగింది. ఈమె 1890లో పూణే నగరానికి 40 మైళ్ళ దూరంలో ముక్తి మిషన్ స్థాపించింది. ఈ ముక్తి మిషన్ అనేది విడో మహిళలకు, అనాథ బాలికలకు ఎంతో చేయూతనిచ్చింది. ఇప్పటికీ కూడా ఈ ముక్తి మిషన్ అనేది రన్ అవుతుంది. తర్వాత ముక్తి మిషన్కి పండిత రమాబాయి ముక్తి మిషన్ అని పేరు మార్చారు. సార్ మీ వాయిస్ రావట్లేదు సార్, వాయిస్ రావట్లేదు. ఓకే, నెక్స్ట్ ఎవరు స్టార్ట్ చేస్తున్నాను? నందిని తర్వాత రాజు. ఓకే, నెక్స్ట్ స్టార్ట్ సార్. హలో హలో, ఓకే, నెక్స్ట్ స్టార్ట్ సార్. ఏం చెప్పండి? నేను చెప్తా. రాజు. రాజు స్టార్ట్ చేయండి. సార్ నా టాపిక్ వచ్చేసి హోమ్ రూల్ లీగ్ సార్. మా హోమ్ రూల్ లీగ్ వచ్చేసి 1916 నుంచి 1918. 1908లో బాలగంగాధర్ తిలక్ ని అరెస్ట్ చేసినాక మళ్ళీ 1914లో రిలీజ్ చేశారు సార్ ఆయనని. ఆ తర్వాత ఆయనకి ఇంకా అసలు మన స్వదేశీ ఉద్యమం రావాలన్న ఉద్దేశంతో ఇక్కడ బెల్గాంలో ఇండియన్ హోమ్ రూల్ లీగ్ అనే సంస్థను స్థాపిస్తాడు సార్. 1916 ఏప్రిల్లో స్థాపిస్తాడు. ఆ తర్వాత వచ్చేసి అనిబిసెంట్ కూడా ఐరిష్ ఉమెన్ సార్, ఆమె కూడా వచ్చేసి సెప్టెంబర్లో హోమ్ రూల్ లీగ్ ఉద్యమం అనే దాన్ని స్థాపిస్తుంది. ఇవి 2 బ్రాంచెస్ ఉంటాయి సార్. అంటే అనిబిసెంట్ ఒకటి, బాలగంగాధర్ తిలక్ ఒకటి. బాలగంగాధర్ తిలక్ వచ్చేసి మన మహారాష్ట్ర, అంటే బాంబే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఇంకా సెంట్రల్ ప్రావిన్సెస్, అంటే మొత్తం 6 బ్రాంచెస్ లా ఇండియన్ హోమ్ రూల్ లీగ్ వర్క్ చేస్తుంటారు సార్. ఇంకా అనిబిసెంట్ వచ్చేసి రెస్ట్ ఆఫ్ ది ఇండియా, అంటే ఆ 6 బ్రాంచెస్ కాకుండా మొత్తం ఇండియా మొత్తం అనిబిసెంట్ ది వర్క్ చేస్తుంటారు సార్. ఇంకా మొత్తం 200 బ్రాంచెస్ ఉంటాయి సార్. ఇది మన అనిబిసెంట్ లీగ్ ఏమో 200 బ్రాంచెస్ ఉంటాయి. బాలగంగాధర్ తిలక్ లీగ్ ఏమో 6 బ్రాంచెస్ ఉంటాయి. ఇంకా దాదాపు రెండింటి కాన్సెప్ట్ సిమిలర్ గా ఉంటాయి సార్ మొత్తం. నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? భూపాల్. నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? భూపాల్, పర్జాన, కుమార్, ఎవరు చెప్తారు? ఇంకా మనకి 4 ఆశ.
సార్ వాయిస్ ఆడియో కనెక్ట్ అవ్వట్లేదు సార్ భాషది. అవునా? ఆడియో కనెక్ట్ అవ్వట్లేదు. చెప్పండి, ఇంకా 4 minutes ఉన్నది మనకి, ఈ మీటింగ్ ఎండ్ అవుతుంది, త్వరగా చెప్పండి. ఎవరు చెప్తున్నారు? లావణ్య, సార్ నేను చెప్తా సార్. చెప్పనా? చెప్పండి సార్కి వినపడుతుంది, చెప్పండి. చెప్పొచ్చా? సార్ అడిగాను, సార్ ఉన్నారు కదా. అవునా, వాయిస్ సరిగా వినపడలేదు సార్. స్టార్టింగ్ అంటే స్టార్ట్ చేయి సార్ అంటారు, స్టార్ట్ చేయమని చెప్తున్నారు. సార్ నా టాపిక్ వచ్చేసి ఆపరేషన్ పోలో సార్. ఆపరేషన్ పోలో సార్. ఒక్క నిమిషం వెయిట్ చేయి, నువ్వు స్టార్ట్ చేయి. చెప్పండి రాంబాబు సార్. సార్ నా టాపిక్ వచ్చేసి ఆపరేషన్ పోలో. ఆపరేషన్ పోలో అంటే ఆనాడు భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ సంస్థానాలను విలీనం చేసే ఉద్దేశంతో కొన్ని సంస్థానాలను భారతదేశంతో విలీనం చేయాలని ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ వచ్చేసి ఒక ఒప్పందం ద్వారా భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. అదేవిధంగా మన హైదరాబాద్ ని ఆ రోజులో నిజాం నవాబులు పరిపాలించేవారు. నిజాం నవాబులు పరిపాలించేటప్పుడు మన హైదరాబాద్ ప్రజలు వాళ్ళ యొక్క పరిపాలనలో కొంత అకృత్యాలకు పాల్పడడం జరిగింది. అందువల్ల అప్పుడు మన భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. అన్ని సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి, కానీ హైదరాబాద్ సంస్థానం కూడా భారతదేశంలో విలీనం చేయాలనే ఉద్దేశంతో అప్పుడు మన నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వచ్చేసి పాకిస్తాన్ కు కొంచెం మద్దతుగా ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ తో భారతదేశంలో విలీనం చేయాలనే ఉద్దేశంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు జరిగింది. అయితే దీని యొక్క ప్రధాన రూపకర్త వచ్చేసి గోడ్వాడ్ ఆనాడు. అయితే ఆ సమయంలో మన యొక్క ప్రధాని మన తెలంగాణ ప్రధాని హైదరాబాద్ ప్రధాని వచ్చేసి మీర్ లయక్ అలీ సార్. అయితే కొన్ని ప్రణాళిక రూపొందించుకొని ఈ ఆపరేషన్ పోలో అనేది 1948 సెప్టెంబర్ 13 ప్రారంభించడం జరిగింది. ఇది సెప్టెంబర్ 17 ముగియడం జరిగింది. అయితే దీనిలో కొన్ని ఫోర్స్ అంటే కిల్స్ మోర్స్ అని, స్మాష్ ఫోర్స్ అని ఒక 4 విధాలుగా డివైడ్ చేసుకొని అక్కడక్కడ వేరు చేయడం జరిగింది సార్. తర్వాత అప్పుడు మన సర్దార్ బలదేవ్ సింగ్ అప్పుడు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. దాని ఒక రూపకర్త ఆ రాజు మన విదేశాంగ మంత్రి మోహన్ జంగ్, భారత ఏజెంట్ జనరల్ గా కేఎం మున్షి ఉండడం జరిగింది. ఓకే రైట్, మీరు ఎండ్ చేయండి రాంబాబు. సో ఈ రోజుతో ఇంతవరకు అంటే ఈ రోజు వరకు కంప్లీట్ అయ్యింది. మనకి నెక్స్ట్ వేరే టీచర్లు వెయిట్ చేస్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళందరికీ రేపు 11 o'clock మనం కనెక్ట్ చేస్తాం. ఓకే, టుమారో 11 o'clock ఫర్ దోస్ హూ ఆర్ నాట్ ప్రెజెంటెడ్ టుడే. టుమారోనా సార్? Presented today, they have to present tomorrow at 11 o'clock. Okay. Okay sir, okay. For your cooperation, and the same will continue tomorrow. We'll be very happy. Okay. Thank you so much. End up my చెప్పండి. టాపిక్ చెప్పిన వాళ్ళు పంపించాలా సార్? రైట్ నప్పుని ఫోటోస్ తీసి వాటి వాట్సాప్ పంపించండి.